మేము గత నవంబర్ నెలలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వారిని ఏలూరు మున్సిపల్ పరిధిలో గల హోర్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, వాటి లీజ్ ఎలాగా, దాని టర్మ్ ఎలాగా, దాన్ని అప్లైట్ అథారిటీ ఎవరు అని అడగడం జరిగింది ఆర్టీఐ ద్వారా. కానీ మాకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు మున్సిపల్ కమిషనర్ వారు. మళ్ళా దాన్ని డిసెంబర్ 29వ తారీఖున మళ్ళా మేము అడగడం జరిగింది. కానీ మార్చి నెల వచ్చిన ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారం మాకు అందించలేదు మున్సిపల్ కమిషనర్ వారు. దీంతో మాకు ఈరోజు ఏసీబీ వారిని కలిసి మేము ఇలాగ హోర్డింగ్స్ విషయంలో అవకతవకలు జరిగినాయి, హోర్డింగ్ విషయం యొక్క ఆదాయము అధికారుల యొక్క జేబుల్లోకి వెళ్తున్నాయని తెలిసి ఏసీబీ వారికి కూడా వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. వారు వినతిపత్రం స్వీకరించుకున్నారు. దాన్ని వినతిపత్రం స్వీకరించి దీని మీద కూడా మేము ఎంక్వైరీ చేసి మేము తెలియపరుస్తామని చెప్పారు. మేము మాకు ఇప్పటికే 4 నెలలు అయింది కనుక ఆర్టీఐ ద్వారా దీన్ని మేము అప్పీల్కి 4 నెలల తర్వాత భాగంలో అప్పీల్కి వెళ్ళాల్సి ఉన్నది. మేము కూడా దానికి అప్పీల్కి వెళ్తామని తెలియపరుస్తున్నాం. ఏసీబీ అధికారులుకి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు దీని మీద పరిశీలించి దీని మీద ఎంక్వైరీ చేసి మేము చర్య తీసుకుంటామని చెప్పి ఉన్నారు. నమస్తే, నా పేరు తులసి వర్మ, కోనప్రాజు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈరోజు కోడింగ్ గురించి మేము అప్లికేషన్ ఇచ్చిన లిఖితపూర్వకంగా ఒక లెటర్ అనేది పెట్టాము, కంప్లైంట్ లాగా. ఏం జరుగుతుందనే తెలియట్లేదని చెప్పేసి దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఒకసారి ఇచ్చాము, అది కూడా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ మంత్లో అదే డిసెంబర్ 29వ తారీఖున కూడా మళ్ళీ ఇంకోసారి ఇవ్వడం జరిగింది. దానికి కూడా రెస్పాండ్ ఏమీ లేదు. కాబట్టి మేము ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో రైడ్ జరుగుతుంది, ఏసీబీ రైడ్ జరుగుతుందని తెలిసి ఆ ఏసీబీ గారికి ఒకసారి లెటర్ వినతిపత్రం ఇవ్వడానికని వచ్చాము, కంప్లైంట్ రూపంగా వచ్చాము. అయితే ఆయన సానుకూలంగా స్పందించి ఇది తీసుకున్నారు, కంప్లైంట్ పేపర్ తీసుకుని సమగ్ర విచారణ చేస్తానని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, దాన్ని ప్రజలకు కూడా తెలియపరచాలి అనే విధంగానే ఉండాలని చెప్పేసి మేము దీన్ని అడుగుతున్నాము. ఆయన సానుకూలంగా స్పందించడం వల్ల చేస్తానని చెప్పారు. తర్వాత ఏసీపీ గారు ఏం చెప్పారంటే దీన్ని అప్పీల్ కూడా వేసుకోవచ్చు మీరు అని చెప్పారు. కాబట్టి మేము ఆ ప్రయత్నం కూడా చేసే ప్రయత్నంలో ఉన్నాము. అది మా పైన అధిష్టానం ఇంట్రడక్షన్ బట్టి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. మన ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది మరియు పవిత్ర రంజాన్ పండుగల సంబరాలు. 199 రూపాయలకి వైట్ క్యాట్ సిల్క్ సారీ, 500 రూపాయలకి 2 ఆయిషా స్టోన్ వర్క్ సారీస్, 1000 రూపాయలకి 2 సిల్క్ కోటా ప్రింట్ సారీస్, 300 రూపాయలకి 2 పైడీ టిష్యూ సారీస్, 99 రూపాయలకి రెడీమేడ్ బ్లౌజ్, 499 రూపాయలకి 2 రియాన్ స్ట్రైట్ కట్ టాప్స్, 1999 రూపాయల ఫ్యాన్సీ చుడిదార్స్ పై 50% డిస్కౌంట్, 399 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 50% డిస్కౌంట్, 499 రూపాయలకి 3 గర్ల్స్ వెస్టర్న్ టాప్స్, 399 రూపాయల బాయ్స్ టీషర్ట్స్ పై 50% డిస్కౌంట్, 999 రూపాయల బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, 1199 రూపాయల మెన్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, 799 రూపాయలకే 2 ఫార్మల్ ట్రౌజర్స్, 899 రూపాయలకే 2 క్యాజువల్ షర్ట్స్, 999 రూపాయలకే 3 టీ-షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 19% డిస్కౌంట్, జెంట్స్ షూస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు, జంగారెడ్డిగూడెం.